Thank you, Lord, your Holy Spirit, Lord. మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుడు భారంతో పెట్టిన నీ కోరికలు నీ బిడ్డలందరూ నీ స్వరూపంలోనికి వచ్చి వారి పాపములన్నీ విడిచిపెట్టి పరిశుద్ధంగా నీకు నమ్మకంగా అనేక మంది జనములుగా ఈ పరిచర్యను విస్తరించబోతున్నట్టుగా నీకు స్తోత్రం. లార్డ్ లార్డ్ పౌలంటున్నాడు, ప్రసవ వేదన కలుగుతుందయ్యా, ఒక సేవకుడు వేదన దగ్గర ప్రభువా ఎప్పుడు మాకు ఈ ప్రసవం ఇస్తావు? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ప్రభువా. అడుగుతావా యేసయ్యా? ఈ చుట్టుపక్కల ప్రజలందరూ నమ్మకమైన పరిచయంలో నేను అడ్డు కట్టుబడాలని నీ దాసుడి జ్ఞాపకం చేసుకొని అయినా ఎన్ని విషయాల్లో అవధోళన వచ్చిన అయినా సోదరుడు శ్రమను వరదమనే పోగు వచ్చిన తన ఇంటి వారి ఎన్నో నిందలో తీసుకొచ్చి నీ దాసుని నిలబెట్టుకుంటున్నందుకే వందనాలు. మీ స్తోత్రం. ఇక్కడున్న బిడ్డలు ఒక్కొక్కరిని ఒక తిమోతి వలె, ఒక గాయకు వలె, ఒక స్టెఫన్ వలె, ఒక తీతు వలె, ఒక ఫిలోమోను వలె బిడ్డలు వాడుకోండి దేవా. గొప్ప పరిచయం ఇక్కడ జరగాలి. అనేక మంది ప్రజలు మీరు తోడుకు తీసుకురండి దేవా. మీరు దయ చూపించి హల్లెలూయా. ప్రార్థనలు ఏకీభవిస్తావా? అలాగే Praise the Lord. చక్కని మాటలు మాట్లాడి ప్రభు చేత ప్రభు తన సేవకులు అభిషేకించి బలపరిచి మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ కూడా స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. బిగ్గరగా చెప్పులు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని బయలుపడదాం. దైవజనులు చక్కని మాటలతో ప్రభు దేవుడు మనందరూ బలపరిచారు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన మధ్యలో దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ప్రభాకర్ గారు కానుకల సమర్పణ కార్యక్రమంలో దైవజనులు ప్రభాకర్ గారు దైవజనులు ఒక పల్లవి పాట పాడి ప్రభుని స్తుతిస్తారు. అందరూ కూడా కానుకలు సిద్ధపడండి. దేవుని పరిచర్య కొరకు మీ వంతుగా మరి మీ గుర్తు లేపి ప్రభు యొక్క నామాన్ని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దైవజనులు పరంజ్యోతి గారికి అలాగే దైవజనులకి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. జగములనేలే పరిపాలక జగతికి నీవే జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా
దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా సభలో కూడా ప్రభు యొక్క నామాన్ని చక్కని పాట పాడి ప్రభు యొక్క నామాన్ని మహిమపరిచారు. మరి దూరం రాజు దైవజనుల్ని దేవుడి క్షేమంగా దేవుడు మన మధ్యకి నడిపించారు. ఇప్పటి వరకు దేవుని వర్తమానం అందించినటువంటి దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తాం. విరామం లేకుండా వాడబడుతున్న దైవజనులు మరి మన మందిరానికి రావటం, మన ప్రాంతానికి రావటం అది ఎంతైనా మనకి ఆశీర్వాదకరం. చక్కని మాటలు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల నుండి చక్కని మాటలు అందించారు. ప్రభుకి మహిమ కలుగును గాక. దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. చక్కని పాట పాడి మమ్మల్ని బలపరిచిన దైవజనులు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రతి నెల 2వ బుధవారం సంఘ క్షేమాభివృద్ధి కూడిక. చెప్పండి, అందరూ చెప్పండి. ఎప్పుడండి? ప్రతి నెల, సంవత్సరం కాదు, ప్రతి నెల 2వ బుధవారం. మీరందరూ కూడా పాలు పొందండి. దేవుడు మీ జీవితంలో గొప్ప మేలు చేస్తున్నారు. సాక్ష్యం మనం వినగలిగాం. చాలా మంది సాక్ష్యాలు చెప్పారు. ఇంకా రక్షణ పొందనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, దేవుని వాక్యము చేత బలపరచబడినటువంటి వారు రక్షణ పొందండి, రక్షణకు రండి. మీ గురించి కూడికలు ప్రభుకు మహిమ కలుగును గాక. సమయం ఎక్కువైపోయిందని ఎవ్వరు కూడా బాధపడద్దు. దైవజనులు ఇంకా కుదించి మాట్లాడారు. దైవజనులు వాక్యం చెబితే గంటన్నర 2 గంటలు దేవుడు తన సేవకులను బలపరిచి దేవుడు చక్కని మాటలు మాట్లాడారు. ప్రభుకు మహిమ కలుగును గాక. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలుంటే తెలియపరచండి. వచ్చే నెల మొదటి తారీఖు నుంచి ప్రతి సంవత్సరం, మరి గత సంవత్సరం ఉన్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఒక 40 రోజులు ప్రభుకి దగ్గరగా ఉండాలని, మరి ఉపవాసం ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. మరి దేవుడు గత సంవత్సరం అనేకమైన అద్భుతాలు ప్రభు చేశారు. ప్రార్థన అవసరతలు కలిగినటువంటి వారు మీరు ఎవరైనా మరి మీ సమస్యల నిమిత్తము ఒక పేపర్ మీద, అంటే మధ్యన కొంచెం మతుమరుపు ఎక్కువైపోతుంది, అందుకే ఒక పేపర్ మీద రాసి మీరు నాకు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. 40 రోజులు ఉపవాసాలు ఉండాలని ఆశపడుతున్నాం. ప్రార్థన చేయండి. సంఘం ఇంకా అభివృద్ధిలోకి రావాలి. ప్రక్కన ఉన్నటువంటి స్థలం ఏం చేయాలి? స్థలం అంతా చెప్పరేంటమ్మా, కొనాలి. ముందు స్థలం అందు కాదు, ఏం చేయాలి? ఇదంతా దేవునికి ప్రతిష్టత అవ్వాలి. ప్రభుకు మహిమ కలుగునుగా. దైవజనుల ముందు చెప్పిన మీరు కూడా ఏం చేయాలంటే మా పరిచర్య గురించి ప్రార్థించని స్థలం కూడా ప్రభు మందిరానికి కొనాలి. ప్రభుకు మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. ప్రభుకు మహిమ కలుగునుగా. అది దైవజనుల నోటి నుంచి ఒక మాట వస్తుంది, అది మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఇంకేదైనా ప్రార్థన అవసరతలు తెలియపరచండి. దేవుడు మీ గురించి ఈ రాత్రి దైవజనుల చేత వర్తమానాలు అందించినటువంటి ప్రతి ఒక్క మాట మిమ్మల్ని అందరినీ జీవింపచేయునుగాక, ధైర్యమునిచ్చునుగాక. మరి మన మధ్యలో ఉన్నటువంటి సంగీత కళాకారులు, మరి తమ్ముడు రాకేష్, పేరు మర్చిపోయాను, దయచేసి క్షమించినాను. తమ్ముడికి ప్రత్యేకమైన వందనాలు. మరి తమ్ముడు ఎలీషా మా తమ్ముడు అండి, తెలుసు కదా మీ అందరికీ. మంచిగా ప్లే చేస్తాడు. ఈ సంవత్సరం ఖచ్చితంగా వాయిద్యాలే కాదు, దేవుని సువార్తను కూడా ప్రకటించి ఒక దైవజనుడిగా నిలబడిన గాక. నిలబడేలా ఉండకూడదు, నిలబడకూడదా? నిలబడి దేవుని పరిచర్య ఇరువురు చేయను గాక. అలాగే యమన బిడ్డలు ఎంతగానో ప్రయాసపడ్డారు. మీరు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు. చేరుకుని వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలండి. తిట్టుకుంటే మనసులో పై తిట్టుకోండి, కానీ ఇంటికి వెళ్ళి తిట్టుకోమాకండి. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించను గాక. మంచి సమయానికి మనం వచ్చాము. పెద్దవాళ్ళు, మరి వృద్ధులు వచ్చారు, పురుషులు వచ్చారు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. సమయం ఎక్కువైపోయిందని మీరు బాధపడద్దు. మీ అందరి మనసు నాకు తెలుసు, మీరంతా చాలా మంచి వాళ్ళు. కాబట్టి మీరు అన్ని ప్రార్థనలో పాలు పొందండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించను గాక. ఆమేన్. మరి దైవజనులతో వచ్చినటువంటి దైవజనులు, అయ్యగారు దైవజనులు కూడా ప్రత్యేకంగా వందనాలు బయట ఉన్నారు. వారి పేర్లు అయితే నాకు తెలియదు, కానీ వచ్చినటువంటి మీ అందరూ కూడా పరంజ్యోతి గారి పక్షమున, మా పక్షమున ప్రత్యేకమైన వందనాలండి.
మీ అందరిని ప్రభు దీవించిన గాక. ఆఖరి ప్రార్థన చేసుకుందాం. దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. అలాగే కానుకల గురించి కూడా దైవజనులు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఏకీవించండి. ఆఖరి ప్రార్థన. శ్యామ్ డేనెలయ్య గారు మన మధ్యలో ఉన్నారు కనుక ఆఖరి ప్రార్థన ముగింపు ఆశీర్వాదాలతో కూడికి ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీ మహా ఉన్నతమైనటువంటి ఘనమైన గొప్ప నామమునకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. అయ్యా, నీవు గొప్ప దేవుడు నాయనా, ఉన్నవాడవు, అనువాడవు, సర్వయుగములలో సజీవుడవు, మార్పు లేని మంచి దేవుడవు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 నాయనా ప్రభువా. ఇదిగోనైనా ఈ యొక్క సాయంకాల సమయంలో నాయనా ప్రభువా ఏర్పరచబడినటువంటి ఈ యొక్క ప్రత్యేక కూడికలో ప్రభువా ఇదిగోనైనా నీ సేవకుల్ని నాయనా ప్రభు ఏర్పరచుకుని ప్రభువా ఈ స్థలములో జరిగిస్తున్నటువంటి ఈ యొక్క సేవను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 స్వామి. ప్రభువా నీ సేవకులు ఇంకను బలపరచండి అయ్యా తండ్రి. ఇదిగోనైనా ప్రభా నీ సేవకులు ఇంకను మంచి ఆలోచన ఇచ్చి నడిపించండి అయినా ప్రభా. ఇంకా ఇలా అనేకమైనటువంటి కూడికలు అయినా ప్రభా నీ బిడ్డల కొరకు నైనా ప్రభా ఏర్పరిచి నీ బిడ్డల్ని బలపరచులాగా నీ సేవకుల్ని ఇంకా నువ్వు నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. తండ్రి ఇదిగోనైనా ఈ యొక్క కూడిక ప్రారంభం నుండి ఇప్పటి వరకు మీరు తోడైండి నడిపించినందుకు నీకు వందనాలు. మీరున్నారయ్యా తండ్రి, నిశ్చయముగా మీరున్నారు తండ్రి. మా మధ్యన మీరున్నారు ప్రభా. నైనా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నీ నామాన్ని ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటానన్నావు తండ్రి. ప్రభా ఇదిగోనైనా ఇక్కడ మీరు నిశ్చయంగా మీరు ఉన్నారు. ఈ యొక్క ఆత్మ సంచారము మీరు జరిగించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా తండ్రి. ప్రతి ఒక్కరిని నీ యొక్క ఆత్మ చేత మీరు అభిషేకించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు 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 దేవా. అయినా సమస్త మహిమ మీరే పొందుకుని ఉన్నారు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా ఇదిగోనైనా వచ్చిన వారందరినీ కూడా మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు అయ్యా. ప్రతి హృదయాన్ని మీరు పరిశోధిస్తూ ఉన్నందుకు తండ్రి వారి యొక్క హృదయ వాంఛలను నీ చిత్తానుసారంగా తీర్చి నాయన ప్రభ తీరుస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా తండ్రి. ఇదిగోనైనా నీ దాసులు నిలబెట్టుకున్నారు ప్రభా. అయినా విలువైనటువంటి అమూల్యమైనటువంటి ముత్యములు లాంటి మాటల ద్వారా మీరు ప్రతి బిడ్డను బలపరిచారని మేము నమ్ముచున్నాం తండ్రి. ప్రభా నైనా ప్రభా మేము నైనా ఈ లోకములో జీవించుచున్నది కేవలము రొట్టె మాత్రము వలన కాదు కానీ ప్రభా తండ్రి నీవు అనుగ్రహించుచున్నటువంటి నీ యొక్క జీవాహారము వలన మాత్రమే మేము జీవిస్తూ ఉన్నాం తండ్రి. అయినా నీవు ఇచ్చినటువంటి మంచి నైనా వర్తమానంకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఇదిగోనైనా పరంజ్యోతి గారిని మీరు ఇంకను బలపరచండి. అయినా వారి పరిచర్యలను దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. నీ కృప చూపించండి. ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు ప్రభా, ఎన్నో అడ్డంకులు అయినా నీ సేవకు వస్తుండగా నాయన ప్రభా, నీ సేవకులు నాయన ప్రభా ఎదురు పడుతూ ఉండగా వారికి నాయన ప్రభా పడుచున్నటువంటి ప్రతి బాధ వేదన అన్ని కూడా ప్రభా మీరు సరళం చేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రభా ఇదిగోనైనా ఈ యొక్క కూడిక కొరకు ప్రభా ఎంతమంది అయితే నైనా ప్రభా కష్టపడ్డారో, పరిచర్యలు ఎంతమంది అయితే పాలుభాగస్తులు అయ్యారో ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అయినా వారి పడ్డ కష్టం వృధాగా పోకూడదు ప్రభువా. అయినా మీరు చూస్తున్న దేవుడు తండ్రి. నైనా ప్రభు వారి పడిన కష్టము కంటే రెట్టింపు దీవెన ఆశీర్వాదం మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నైనా ప్రభు నీ బిడ్డలు నీ పరిచర్య కొరకు కానుకలు ఇచ్చారు ప్రభు. అయినా గుప్పెళ్ళు విప్పారు ప్రభు. అయినా ఎంతైతే నైనా ప్రభు నీ బిడ్డలు విత్తారు అయినా రెట్టింపు దీవెన ఆశీర్వాదం నైనా వారి గుప్పెళ్ళు విప్పక మునిపే నీ యొక్క పరలోకంలో నుండి నీ దక్షిణ హస్తం చాపి నీ గుప్పెళ్ళతో వారి నాయన ప్రభ జీవితాలను నీ దీవెన ఆశీర్వాదముల ద్వారా నింపమని సమృద్ధిని దయచేయమని అడుగుచున్నాను. సహాయం చేయండి ప్రభు. నైనా ప్రభా ఈ పరిచర్యను ఇంకను దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరిచి నైనా సేవకుని యొక్క నైనా ప్రభువా అయినా ఇదిగోనైనా ఆశ ఏదైతే ఉందో అది నీ చిత్తానుసారంగా నైనా నీ సమయంలో మీరు నెరవేర్చమని అడుగుచున్నాను ప్రభువా. ఇదిగోనైనా ప్రాకారములను నైనా ప్రభు విస్తరింప చేయమని అడుగుచున్నాను, సేవను విస్తరింప చేయమని అడుగుచున్నాను అయినా ప్రభువా.
ఇదిగోనైనా ఈ సేవ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండులాగా సహాయం చేయండి. ఇదిగోనైనా ఈ యొక్క సౌండ్ నైనా ప్రభువా మరి తట్టుకుని ప్రభువా చుట్టుపక్కల ఉంటున్నటువంటి బిడ్డలు అయినా మరి ఎంతో ఓపికతో ఈ మాటలు విన్నారు ప్రభువా. వినిన ప్రతి ఒక్క ఆత్మను కూడా మీరు దర్శించండి రాత్రికాల సమయం. అయ్యా ఇదిగోనైనా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మేలుకొలుపుని మీరు దయచేయండి. ఈ సువార్త ద్వారా నైనా ప్రభువా అయినా ఈ యొక్క శబ్ద యంత్రాల ద్వారా ప్రభువా వారి జీవితాల్లో ఒక గొప్ప మార్పు వారు పొందులాగా సహాయం చేయండి. అయినా ఇదిగోనైనా ఒక రక్షణ కార్యము ప్రతి గృహంలో మీరు జరిగించమని అడుగుచు ప్రభువా. ఈ ప్రాంతం అంతట్లో నీ రక్షణ కార్యం జరిగించి నీ బిడ్డను నీ సన్నిధికి నడిపించండి. మార్పును మారు మనస్సును దయచి ప్రభువా నిత్య జీవము నీ వలన మాత్రమే, వేరే మార్గం లేదు ప్రభువా. నీవు మాత్రమే మార్గమై ఉన్నావు తండ్రి. అది తెలుసుకుని ప్రతి ఒక్కరూ నీ మార్గంలోనికి వచ్చేలాగున మార్గములను సరళపరచమని అడుగుచున్నాను. సహాయం చేసి ఆదరించి కనికరించండి. నీవు చేర్చుకోకపోతే మేము ఎంత ప్రయాసపడినా అది వ్యర్థం ప్రభు. తండ్రి మీరే ఆకర్షించి మీరే నీ బిడ్డల్ని పిలవమని అడుగుచున్నాను. సహాయం చేయండి ప్రభువా. ఇప్పటి వరకు తోడైనటువంటి దేవుడు నీ బిడ్డలు ఇప్పుడు తిరిగి వారి యొక్క గృహాలకు వెళ్ళి ఉండాలి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగోనైనా మరి సంగీత పరిచర్యలో కూడా వాడబడినటువంటి బిడ్డల్ని దీవించి ప్రభువా నీ సేవలు ఇంకను బలమైన సాధనాలుగా మంచి వాడుకుని ప్రభువా. మరి నేను ఇంకెవరినైనా మరిచినట్లయితే వారి పట్ల కూడా నీ యొక్క కార్యం జరిగించు, ఈ ఆశ్చర్య కార్యాలు జరిగించు. అద్భుతంగా మీరు ఆదరించి ఆదుకోమని సహాయం చేసి ప్రతి ఒక్కరిని నడిపించు. యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ దీనుని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. నాన్న మీ అందరికి ఒక చిన్న మాట దేవుడి యొక్క తలంతో మాట చెప్పాలనుకుంటున్నాను. మరి వీరి తండ్రి గారు వీరి కోసం ఒక చిన్న మాట నేను ఇందాకడే చెప్పాలి, నాకు టైం కుదరక చెప్పలేకపోయాను. తిమోతి గారు, నేను ఆటో తోలుతున్నప్పుడు 2006లో వీళ్ళ అమ్మగారు వీళ్ళ నాన్నగారు వీళ్ళు చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలు, చాలా అప్పుడే నేను చాలా ఆత్మీయతగా ఉండేవాడు. ఆయన మంచి ఆత్మీయుడు, చాలా భారం కలిగిన వ్యక్తి. ఆయన కళ్ళల్లో కానీ ఆ భారం కనపడుతూ ఉండేది. తర్వాత దేవుడు పాపం వాళ్ళు ఇంటింటికి తిరిగి సామాన్లు అమ్ముతూ చాలా కష్టపడ్డాడు. దేవుడి కృపను బట్టి ఏదో రకంగా గరిసిపూడి ప్రాంతంలో సహవాసాన్ని స్థిరపరిచి చాలా ప్రాంతాల్లో తండ్రి గారు చాలా స్థిరపరిచారు. తర్వాత కొన్ని అవరోధమైన పరిస్థితులు వచ్చినాయి. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎన్ని వచ్చినా మిమ్మల్ని ఎవరిని వదలక మీ సేవకుడు సామసంతుడు నిజంగా చాలా ఈ భారంగా గొప్ప పరిచయం చేస్తున్నాడు. మీ సేవకుని బట్టి అభినందన తెలియజేద్దాము, చప్పట్లు కొట్టి సంతోషంగా. నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే కొన్ని కుటుంబ పరిస్థితులు ఎన్ని వచ్చినా సంఘాన్ని సహవాసాన్ని ఎక్కడ వదలకుండా ఆయన, నేను 2 సంవత్సరాల నుంచి బాగా నాకు తమ్ముడు అవుతాడు, చాలా అబ్జర్వ్ చేస్తున్నాను, గొప్ప పరిచయం చేస్తున్నాను. చాలా నేను గమనించింది. అంతకు ముందు చేస్తున్నారు అనుకోండి, బాగా ఎక్కువ భారం పెట్టుకున్నాడు మీ అందరి మీద. కాబట్టి అన్ని తాళం వేసేసాను. సరే, నెల 2 మాటలే ఏమి లేదు. ఇప్పుడు మీ సేవకులు ఒక మాట చెప్పారు కదా, ఇక్కడ పరిచర్య కొరకు సహవాసంగా మందిరం ఏమవ్వాలా, ఈ మందిరం ఏమవ్వాలా, మీ సొంత మందిరంగా దేవుడు చేయాలి. ఇది కాదు, ఇంకా పెద్దది కావాలి. ఇంకా పెద్దది కావాలంటే మీరు చేయాల్సిన 2 విషయాలు ఏంటంటే, కన్నీటి ప్రార్థన చేయాలి. రెండోది, మీ శక్తికి మించిన
ప్రభుకి ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, పరలోకంలో మీకంటూ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, తెలుసా? తెలీదా? పరలోకంలో మీ ధనములు కూర్చుకోండి అంటే ఏంటంటే ప్రభు పరిచర్య కొరకు, పని కొరకు మీరు ఏదైతే విత్తుతారో పరలోకంలో మీ కొరకు దేవుడు దాచుతాడు. ఇది మీ ఆయన స్వలాభం కోసం కాదు, మీరందరూ కలిసి ఆరాధించడానికి కోసం మీరు ప్రయాసపడాలి. అర్థమైందా? వరంగల్లో దాదాపు 200 కోట్ల రూపాయలు కట్టారంటే మందిరం. ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది ఇప్పుడు. అది ఎవరు కట్టారని ఇంటర్వ్యూ చేస్తే సంఘ బిడ్డలు కట్టేసుకున్నారండి. ఇంత బాగా స్తోత్రం. మా దగ్గర లేవండి, మేము కూలోళ్ళమండి, మేము పేదోళ్ళమని అనుకోవద్దు. దేవుని కొరకు త్యాగమూర్తులుగా మారండి. ప్రభు మీ పని ఎప్పుడు మర్చిపోయి ఎంత ఇస్తామో అంత రెట్టింపు చేస్తాడు. నా సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు వస్తాను. నేను 3 సంవత్సరాల జీతం పంపించుకోకుండా ప్రభు కొరకు ఖర్చు పెట్టేశాను. మా అమ్మ నాన్నలు గొడవ, నెలకు వచ్చి 40,000 రూపాయల జీతం లెక్కేసుకొని 2 లక్షలు తర్వాత లెక్కేసుకొని ఇంటికి వెళ్ళాను. కానీ దేవుడు ఈనాటికి నాకు ఏ పొదువు చేయలేదు. దాదాపు ఒక 500 మంది 700 మంది పట్టే మందిరాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. సో నా దేవుని బిడ్డలు ఈ మాట ఎందుకు చేస్తున్నానంటే, తమ్ముడు చాలా కష్టపడుతున్నాడు. మీరందరూ బలపరుస్తూ మీ సేవకుని వెన్నంటూ ఉండి మీరు ప్రోత్సహించండి, మీరు బలపరచండి. సేవకుడు నిట్టూర్పు ఎప్పుడు కూడదు. ఒకరిని బట్టి కన్నీరు కార్చే స్థాయి మనం ఎప్పుడు రానివ్వదు. అందువల్ల సేవకులు సంతోషపెట్టండి. మీ కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి, ఉన్నత స్థాయిలో మీరు ఉంటారు. చాలా దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు. మా దైవజనుడిని నేను ఎంత ప్రేమించానంటే పిచ్చి ప్రాణం. అందుకే దేవుడు నన్ను ఇప్పటికీ కొదువు లేకుండా ఆయన కృపలో వాడుకుంటున్నాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని కూడా అలాగే దీవించిన ఆమేన్. కాబట్టి త్వరలో ఈ ప్రయత్నం మీరు ముందే కంకణం పెట్టుకొని ఒక ప్రార్థనాంశం పెట్టుకొని దానికంటూ మీరు ఏదైనా త్యాగంగా ముందుకు రండి. దేవుడు మీకు సహాయం చేయను. ఆశమ్మ గారు వచ్చారా? క్రైస్తవుడు మెషక్ గారికి ప్రత్యేకంగా వందనాలు. దైవజన్ మెషక్ గారికి మరి నేనంటే ఎంత ప్రేమను పరిగెత్తుకొచ్చాను, ఎంత దూరం నుంచి. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆశీర్వాదం తీసుకుందాం. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. చిన్న ఆశీర్వాదం. తండ్రి, బిడ్డలు నీ దాసుడు ఏదైతే చెప్పాడో ఊహించిన దానికంటే, ఆలోచించుకున్న దానికంటే అత్యధికమైన మందిరాన్ని ఇవ్వండి ప్రభువా. నీ బిడ్డలు మనసులు తెరవబడిన ఆనాడు మోషేతో ఇశ్రాయేలు ప్రజల చేత, వారి బంగారముల చేత ఇదిగో మందసమును మందిరమును కావలసిన వస్తువులన్నీ వారి చేతులతోనే కట్టించాలని అడిగారు. ఆ రీతిగా నీ బిడ్డలు వారి యొక్క గుప్పెట్లతో, వారి కష్టాజీతులతో, వారి కృషి చేత రాబోయే రోజుల్లో ఒక గొప్ప మందిరం కట్టబడును గాక. దేవుడు బిడ్డకు దయచేయును గాక. నీ సేవకుని బలపరిచిన కుటుంబాన్ని దీవించండి నాయనా. వారి కుటుంబీకులందరినీ దీవించండి. బిడ్డలంతా ప్రయాసపడి సేవను కొనసాగిస్తుంది, విస్తరింపచేయండి, ఆశీర్వదించమని. బిడ్డలు ఇక్కడ కూర్చున్న బిడ్డలందరి జీవితాలు గొప్ప ఆశీర్వాదకరంగా దీవెన దయచేయమని. ఎంతమంది బిడ్డలు ఆశపడి వచ్చారో బిడ్డలందరినీ మీరు దీవించమని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి సదాకాలము మనందరికీ, దైవ సేవకులకు, పరిశుద్ధులకు, ఈ ప్రాంత బిడ్డలందరికీ నూతన మందిరముతో, గొప్ప అభిషేకముతో, గొప్ప ఆత్మపూర్ణులై సదాకాలము ప్రభు వారిని నడిపించగా, నూతన మందిరము దయచేయగాక, గొప్ప ఆశీర్వాదాలతో దీవించబడుగాక. In the name of Jesus in the mighty Lord, you are the kingdom of Father. Come to your Holy Spirit and bless to Lord, bless to my Father. ప్రభువాని శక్తి కలిగిన నా బిడ్డలందరినీ దీవించండి. ఇక్కడికి వచ్చిన దైవ సేవకులను దీవించండి, విశ్వాసులందరినీ దీవించండి. నీ దాసుడు సంస్థను కుటుంబాన్ని దీవించండి.
వర్ధిల్లుడుగా దేవుడు సమస్తము దయచేయునుగా. ఆమేన్ చెప్తారా? ఆమేన్, 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 ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగా. అమ్మ వందనాలండి. అందరూ కూడా చప్పలు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరుద్దాం. బిగ్గరగా చప్పలు కొట్టండి. దేవుడు వాళ్ళందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. దైవజనులు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీరెవరు కూడా వెళ్ళిపోవద్దు. మీ అందరి నిమిత్తమై దైవజనులు ప్రార్థన చేయటం, 3 దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయించుకోవాల్సినటువంటి వారు ఎవరైనా సరే దైవజనుల చేత ప్రార్థన చేయించుకోండి. 3 దైవజనులు ఉన్నారు. దైవజనులు 3 ప్రేయర్ చేస్తారు. దైవజనులు రావటం మనకు చాలా సంతోషకరం. అందరూ కూడా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయించుకోండి. వచ్చినటువంటి దైవజనులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరికి వందనాలండి. వందనాలు.